శ్రీ జగన్నాథ పిరమిడ్ కి, శ్రీ జగన్నాథ పిరమిడ్ కి, శ్రీ జగన్నాథ పిరమిడ్ కి. జగన్నాథ పిరమిడ్ మనకి జగన్నాథ గట్టు మీద ఎంతో ఎనర్జీ స్పాట్ మీద రాబోతోందండి. దానికి అందరం మనం నాంది పలుకుదాం. ఓకే, ఈ అద్భుతమైన బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మనకి పత్రిజీ ఆయన నోటితోనే మనకి పేరు పెట్టేశారు, మనమేం పెట్టడానికి లేదు ఇక్కడ, ఆయన డిసైడ్ చేసేశారు. సో ఇవాళ మెసేజ్ ఏమిచ్చారండి ఆయన? వాక్ శుద్ధి, వాక్ క్షేత్రం, వాక్కు. ఆయన ఏమన్నారు? ఒక బుద్ధుడు మాత్రమే నోరు విప్పాలి, ఒక షేక్స్పియర్ మాత్రమే నోరు విప్పాలి, ఒక రమణ మహర్షి మాత్రమే నోరు విప్పాలి, ఒక ఖలీల్ గిబ్రాన్ మాత్రమే నోరు విప్పాలి, ఒక జీసస్ మాత్రమే నోరు విప్పాలి. మరి మనం ఏంటి దీంట్లో? ఏది కానప్పుడు వాక్శుద్ధి వచ్చేసినట్టేనా? సో వాక్శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మొన్న మన పత్రిజీ ధ్యాన మహాయాగంలో పత్రిజీ మనందరికీ సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారంటే మౌనం. మనం మౌనం ఎంతవరకు పాటిస్తున్నాం? పాటిస్తున్నామా లేదా? మనందరము పత్రిజీని ఫాలో అవుతాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎవరు ఫాలో అవుతారో ఒకసారి చేతులు లేపండి. పత్రిజీ మాటలను వింటాం తూచా తప్పకుండా, ఆయన చెప్పింది పాటిస్తాం. ఎవరెవరు పాటిస్తారో చేతులు లేపండి. మరి ఆయన ఏం చెప్పారు డిసెంబర్ 31 మనకి? ఏం చెప్పారు డిసెంబర్ 31 మార్నింగ్ మెసేజ్ విన్నారా లేదా? ఏం చెప్పారు? మౌనం. ఎంతవరకు ఉంటున్నాం మనం మౌనం? మరి ఆయన చెప్పింది చేస్తాం కదా, ఇప్పుడే కదా చేతులు లేపారు. మౌనం ఎంతవరకు ఉంటున్నాము? ఎన్నాళ్ళు ఉంటున్నాము? ఎంతసేపు ఉంటున్నాము? ఎన్ని గంటలు ఉంటున్నాము? మౌనం ఉంటున్నామా లేదా? మనం ఆయన మాటలు మనం తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు ఆయన చెప్పిన సందేశం కూడా మనం పాటించాలి కదా, వద్దా? మరి ఎప్పుడు? ఈ సంవత్సరం ఇంకా కాలేదు, ఇంకా ఇది ఏప్రిలే, మేనే, మిగతా సంవత్సరం అంతా ఉంది. మౌనం ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు మౌనంని? ఇంకా మౌనం వద్దా? మౌనం చేస్తేనే మనకి ఏం మాట్లాడాలో తెలుస్తుంది. మౌనం చేస్తేనే మన వాక్ శక్తికి వస్తుంది, మన వాక్కుకి శక్తి వస్తుంది, మన మాటలకి ఆ శక్తి అనేది వస్తుంది. మౌనం లేకపోతే మనకు అర్థం కాదు ఏం మాట్లాడాలో, ఏది అవసరమో ఏది అనవసరమో మనకు తెలియదు. మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మనం మౌనం యొక్క శక్తిని, వాక్ శక్తిని ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు లొడలోడ వాగడం ఆపేస్తాం, ఎప్పుడు నిన్న చెప్పినట్టు పరధ్యానాలు ఉండడం ఆపేస్తాం. ఎప్పుడు మనమేమో ఈ జన్మనైనా ముక్తి పొందేసి ఈ జన్మ ఇంకా ఆఖరి జన్మ చేసుకోవడానికి చేస్తున్నాం, కానీ వాక్శుద్ధి లేదు. ఏం చేయాలా? ఏం చేయాలి? మౌనం. ఇప్పటి నుంచి ఎవరెవరు మౌనంలో ఉంటారో ఒకసారి చేతులు లేపండి. థ్యాంక్ యూ. ఒకసారి మీ అందరికీ మీరు చప్పట్లు కొట్టుకోండి చేతులు లేపినందుకు. మౌనం అంటే 3 రకాల మౌనాలు ఉన్నాయి. ఒకటి ఈ మౌనం. ఈ మౌనం ఉండాలంటే ధ్యానం. ఓకే. రెండో రకం మౌనం ఏంటంటే కంప్లీట్గా మాట్లాడకపోవడం. ఇది బంద్ ఉండడం, ఇది బంద్ ఉండడం. ఓకే. ఇది మౌనంగా ఉండడం, ఇది మౌనంగా ఉండడం. మూడో రకం మౌనం ఏంటంటే మౌనం ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో, ఎక్కడ అవసరమో, ఎవరితో అవసరమో, ఎలా అవసరమో అప్పుడే మాట్లాడడము. అది మూడో రకమైన మౌనం. మరి మీరు ఏ రకమైన మౌనం పాటిస్తారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి ఇక్కడ రావాలా వద్దా? ఇక్కడే ఉంచుదామా? చెప్పండి. ఇక్కడి నుంచి ఇక్కడ రావాలా వద్దా? ఏం బ్లాంక్ ఫేస్లు పెళ్లి చూస్తున్నారు? ఏం మాట్లాడుతుందానా? మౌనం పాటించాలి, మౌనంగా ఉండాలి. నేను ఇప్పుడు ఈ బుద్ధుడి స్టోరీ చెప్తాను. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ఏరియాకి వెళ్తాక మీ అందరినీ నేను గమనిస్తా. నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత అవేర్గా ఉంటారు, ఎంత ఎరుకతోటి ఉంటారు, ఎంత ఎరుకతోటి మాట్లాడుతున్నారో గమనిస్తాను నేను. చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. మీ మౌనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. మీ వాక్ శక్తికి నాంది ఎప్పుడు పలుకుతారో చూద్దాం. ఓకే.
అది మీకు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు బుద్ధుడి స్టోరీ విందామా? మంచి బుద్ధుడి స్టోరీ తీసుకొచ్చా మీకు. ఓకే, ఒకానొక టైంలో, అంటే 2600 సంవత్సరాల కిందట స్టోరీ ఇది. ఒక ఆవిడ సుజాత అని ఉంది, బుద్ధగయలో సుజాత అని ఆవిడ ఒక కోటేశ్వరుడి కూతురు. చాలా అరుదుగా ముద్దుగా పెరిగింది సుజాత అని అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఒక బోధి చెట్టు కింద, అంటే ఒక నది దగ్గర బోధి చెట్టు ఉంది. ఆ బోధి చెట్టు దగ్గర కూర్చుని ఒక కోరిక కోరుకుంది. నాకు గనక ఒక చక్కని భర్త, నా మొదటి బిడ్డ మగపిల్లవాడు గనక పుడితే నేను నీకు ఈ చెట్టు యొక్క ఆత్మకి నేను కొంచెం సమర్పించుకుంటాను కృతజ్ఞతగా అని అంటుంది. ఎవరు? సుజాత. ఓకే, ఆవిడకి చక్కని భర్త, మొదటి బిడ్డ మగబిడ్డ పుట్టాడు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ కృతజ్ఞత చూపించాలి. సో చూపించే టైం వచ్చేసింది. సో ఆ రోజు ఫుల్ మూన్ టైం, నిన్నట్లాగా మనకి ఫుల్ మూన్ టైం. సో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఒక మెయిడ్ని, అంటే ఉంటారు కదా సఖులు, ఒక సఖిని పంపించింది. ఆ చెట్టుని రెడీ చేసుకునిరా, నేను పాయసం తీసుకొస్తాను అని చెప్పేసి. ఓకే, రెడీ చేసింది. రెడీ చేయడానికి వెళ్ళడానికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటబ్బా అంటే ఆవిడ చూసింది, ఆ చెట్టు యొక్క ఆత్మ ఒక రూపం దాల్చుకుంది. ఆ రూపం దాల్చుకున్నది ఎవరు అంటే బుద్ధుడు. కానీ అప్పుడు సిద్ధార్థ గౌతముడు. ఓకే, మనకి బుద్ధుడుగా తెలుసు, కానీ మనకేం తెలుసు? సిద్ధార్థ గౌతముడు కూడా. ఓకే, ఆ సిద్ధార్థ గౌతముడు 6 ఏళ్ల నుంచి ఒక సాధన చేస్తున్నాడు. ఏం సాధన అంటే బ్రెత్ వర్క్, కుంభకము, పట్టుకోవడము, హోల్డింగ్ ద బ్రెత్, పట్టుకోవడం, వదలడము, ఆ సాధన చేశాడు. తినలేదు, మొత్తం శరీరం అంతా బక్క చిక్కిపోయింది. శరీరం అంతా బోన్స్ కనిపిస్తున్నాయి, ఎముకలు కనిపిస్తున్నాయి, అంత బక్క చిక్కిపోయాడు. ఏంటంటే వాళ్ళ గురువులు ఎప్పుడైతే అక్కడ ఫస్ట్ నేర్చుకున్నాడో, 2 గురువుల నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వెంత నువ్వు కష్టపెట్టుకుంటావో అంత నీకు ముక్తి దొరుకుతుంది అన్నాడు. కాబట్టి 6 ఏళ్ళు ఆయన ఏం చేశాడు? ఆయన సాధన చేశాడు. ధ్యానం చేయలే, సాధన చేశాడు. ఏం సాధన చేశాడంటే, ఊపిరిని బిగపట్టుకోవడం, వదలడము, అన్నం తినకపోవడము, శరీరాన్ని చాలా 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 కష్టపెట్టి నాకు ముక్తి దొరకాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డాడు. కానీ దొరకలే ఆయనకి. సో ఆ రోజు సుజాత, ఆ రోజుకి వచ్చేద్దాం. సుజాత ఏం చేసిందంటే, చక్కని ఒక బంగారం బౌల్లో, ఒక చిన్న గిన్నెలో తను ప్రేమతో చేసిన పాయసాన్ని తీసుకెళ్ళి ఆ సిద్ధార్థ గౌతముడికి వెళ్ళి ఇచ్చింది. ఓకే, ఆ సిద్ధార్థ గౌతముడు చక్కగా చేత్తోటి కృతజ్ఞతతో తీసుకుని తాగేశాడు పాయసాన్ని. 6 ఏళ్లకి ఫస్ట్ టైం తన బాడీకి ఒక చక్కని పౌష్టికాహారం తనకి దొరికింది. 6 ఏళ్లకి. సో అప్పుడు తనకొకటి అనిపించింది, ఏది కూడా విపరీతంగా చేయకూడదు, అన్నీ మధ్య మార్గంలో చేయాలి అని. అది అక్కడ పుట్టింది మధ్య మార్గం. ఏది కూడా విపరీతంగా చేయకూడదు, మనల్ని మనం అతిగా కష్టపెట్టకూడదు, మనల్ని మనం అతిగా సుఖంగా కూడా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? మధ్య మార్గం. ఎక్కువ సుఖాలకి పోకూడదు, ఎక్కువ దుఃఖాలకి కూడా పోకూడదు, మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పి అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ఆ రాత్రంతా తను ధ్యానం చేసి బుద్ధుడు అయ్యాడు. తను అన్నాడు అన్నమాట, బుద్ధుడు,
నేను నిజంగా ఈసారి ఎన్లైటన్మెంట్ పొందేటట్టయితే నా యొక్క గిన్నె ఏదైతే తను గిన్నెలో పాయసం తినేశాడో అది ప్రవాహానికి విరుద్ధంగా అలా వెళ్తుంది అని అనుకున్నాడంట. అది అలాగే జరిగిందంట. నాకు ఎన్లైటన్మెంట్ వస్తే నేను పెట్టిన గిన్నె ప్రవాహానికి ఎదురుగా వెళ్తుంది అని. అది అలాగే వెళ్ళింది, ఎందుకంటే ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి. బాగుందా స్టోరీ? అదే సందర్భంలో తనకొక మ్యూజిక్ వినిపించింది. ఆ నది ప్రవాహంలో ఒక అమ్మాయి ఒక వాయిద్యం, వైలిన్ లాంటి వాయిద్యం ఇన్స్ట్రుమెంట్ని వాయించుకుంటూ వెళ్తుంది. వాయిస్తూ వాయిస్తూ ఒక తీగ తెగిపోయింది. దాని వల్ల బుద్ధుడికి ఏమర్థమైందంటే, ఇప్పుడు మన గణేష్ వాళ్ళ బృందం ఎంతో చక్కగా మ్యూజిక్ వాయించారు, వైలిన్ ఉంది. ఆ వైలిన్ని బాగా టైట్ చేస్తే ఏమవుతుంది? తెగిపోతుంది. లూజ్గా ఉంటే ఏమవుతుంది? మ్యూజిక్ రాదు. మధ్య మార్గం, కరెక్ట్గా ట్యూనింగ్ ఉండాలి. ఆ కరెక్ట్ ట్యూనింగ్ ఉంటేనే మనకి సంగీతం అనేది వస్తుంది. అది కూడా ఆయన అప్పుడు నేర్చుకున్నారు. అక్కడి నుంచి ధ్యానం మొదలుపెట్టారు. మనకి బుద్ధి, ఆయనకి బుద్ధి అనేది ధ్యానంలో వచ్చిందా? ధ్యానం బయట, ధ్యానం లేకుండా ఆవిడ వచ్చినప్పుడు ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిందా? ఈ బుద్ధి వచ్చిందా? ధ్యానం చేస్తే. సో ఏదన్నా కానీ ఆ సుజాత అనే ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆవిడ పాయసం ఇచ్చేసి థ్యాంక్ యూ, నా కోరిక తీరినందుకు థ్యాంక్ యూ, నేను మీకు ఇది సమర్పించుకుంటానని చెప్పేసి ఏమీ లేకుండా వెళ్ళిపోయింది. ఈ పాయసాన్ని ఆయన తాగుతారా లేదా, తాగినాక నాకు కృతజ్ఞత చెప్తాడా లేదా, ఇవన్నీ ఏం పట్టించుకోలే. తను చేయవలసింది చేసేసింది, వెళ్ళిపోయింది. కానీ ఆవిడకి తెలీదు అక్కడ ఒక బుద్ధుడి జన్మ అవ్వబోతోందని ఆవిడకి తెలీదు. ఒక ఫ్యూచర్ బుద్ధాకి పాయసం ఇస్తుందని ఆవిడకి తెలీదు. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు అయిన దినం అది. సో ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా కరుణతోటి ప్రతి ఒక్కళ్ళనే చూడాలి, కైండ్గా ఉండాలి. ఆవిడ పాయసం ఇవ్వకపోతే ఏమవుతుంది ఆ రోజు? ఆయనకేం తెలుస్తుంది? అది ఎప్పుడప్పుడు తెలుస్తుంది. కానీ ఆవిడ కరుణ వల్ల, ఆవిడ థ్యాంక్ఫుల్నెస్ వల్ల, ఆవిడ గ్రాటిట్యూడ్ వల్ల ఆ పాయసం ఇచ్చినందుకు ఆయనకి ఎంతో జ్ఞానోదయం అయ్యింది. కాబట్టి ఆ రోజంతా, ఆ రాత్రంతా, ఆ పౌర్ణిమ రోజు రాత్రంతా ధ్యానం చేసి పొద్దునకల్లా బుద్ధుడు అయిపోయాడు. ఆ బుద్ధుడు ఎలా అయ్యాడు అంటే, తన యొక్క మైండ్లో ఉన్న మాయలన్నీ చితిలిపోయాయి, అటాచ్మెంట్స్ పోయినాయి, మాయలు పోయినాయి, గర్వం పోయింది, అహంకారం పోయింది, నాశనం అయిపోయింది. ఇవన్నీ పోయినాకనే ఆయన బుద్ధుడయ్యాడు. మనం ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ పోయినాయా లేదా? అటాచ్మెంట్ పోయిందా లేదా? మనం గతంలో ఉండకూడదని చెప్పారు. మన గతాన్ని మర్చాయనమా? గతంలోనే జీవిస్తున్నామా? పత్రిజీ చెప్పారా లేదా గతాన్ని వదిలేద్దామని? ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు ఇక్కడ నేను జగన్నాథ్ ఘాటులోనో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? కర్నూలుకి వెళ్ళాలి, అంతే ఆలోచిస్తారు ఆయన. ఆయనకి రిటైర్మెంట్ ప్లానింగ్స్, ఫ్యామిలీ ప్లానింగ్స్ ఇవన్నీ ఉండవు. ఏ ప్లానింగ్ లేదు ఆయనకి. నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి అనేది డిసైడ్ చేస్తారంటే. సో మనమంతా దీంతో నేర్చుకోవాల్సింది ఏంటంటే మధ్య మార్గం. ఆ మధ్య మార్గంలో నడవడానికి మనమంతా ప్రయత్నిద్దాం, ధ్యానం చేద్దాం. ధ్యానం వల్ల మనం ఎంత మారామో మనకి తెలియాలి. మన మాయలు తగ్గాయా లేదా, మన అహంకారం నాశనమైందా లేదా, మన గర్వాలు తగ్గాయా లేదా, మన వాక్శుద్ధి జరిగిందా లేదా, మన కరుణ పెరిగిందా లేదా. మీ పక్కన ఉన్న మనిషిని కరుణతో ఒక్కసారి చూడండి. మీ పక్కన కూర్చున్న మనిషిని ఒక్కసారి కరుణతోటి, ఆ కళ్ళల్లో కరుణతోటి ఒకసారి చూడండి. నవ్వకండి, ఇది జోక్ కాదు, ఇది నిజం చెప్తున్నాం. ఒకసారి మిమ్మల్ని మీరు చూడండి.
మీ పక్కన కూర్చున్న వాళ్ళని ఒక్కసారి కరుణతోటి చూడండి ప్లీజ్. ఎక్సర్సైజ్ ఇది. లేదా కరుణ? చూడండి అయ్యా. నన్ను చూడడం కదా, నేను ఇక్కడ ఉన్నా. మీరు మీ పక్కన ఉన్న వాళ్ళని చూడండి కరుణతోటి. ప్రాబ్లం ఏంటంటే మన మీద మనకే కరుణ లేదు. పక్కన వాళ్ళని ఆడిస్తాం. మన మీదే మనకి కరుణ లేదు. మనని మనమే యాక్సెప్ట్ చేయము. మనని మనమే పనిష్ చేసుకుంటూ ఉంటాము. మన మీద మనకే కైండ్నెస్ లేదు. పక్కన వాళ్ళని ఆడిస్తాం. సో మనకి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, కనిపించే దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో కనిపించని దేవుడిని మనం చక్కగా ప్రేమించగలము. మన పక్కనున్న వాళ్ళు కనిపించే దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు తిరస్కరిస్తాం. సుజాత అనే ఆవిడ వల్ల మనకి బుద్ధుడు ఆవిష్కరించబడ్డాడు. మనం అందరం ఆ సుజాతలాగా అవ్వాలి. ఎలాగవ్వాలి? సుజాత లాగైతే మనందరం బుద్ధులకి దారి చూపించిన వాళ్ళం అవుతాం. బుద్ధులనే ఒక పునర్జీవనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇక్కడంతా సుజాతలా కాదా? సుజాత అవునా కదా? అయ్యి బాబాయ్, ఏమి కరుణగా ఉండండి. ఫస్ట్ మీతో మీరు కరుణ స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు హింసించకుండా ఉండండి ఫస్ట్. తర్వాత మెల్లిమెల్లిగా పక్కన వాళ్ళని హింసించకుండా ఉండండి. కరుణతో ఉండండి. దాని తర్వాత ప్రతి ఒక్క జీవి పట్ల, ప్రతి ఒక్క జంతువు పట్ల, ప్రతి ఒక్క పక్షి పట్ల మీరు మీ కరుణని చూపించండి. దాని తర్వాత భూమాత. అలా మన కరుణని విస్తరించుకుంటూ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ ఆగకూడదు. ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు, కామానే ఉంది. సో అది ఇవాళ మనకి బుద్ధుడి స్టోరీ. అది మనకి ఇచ్చిన ఇవాళ పత్రిజీ సందేశము. వాక్శుద్ధి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.